తుఫాన్ తీరం దాటిన తర్వాత కొన్ని చోట్ల చిరుజల్లులతో కూడిన వర్షం పడుతున్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో దుకాణ సముదాయాలు మూతపడ్డాయి. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుత పరిస్థితులను మా ప్రతినిధి నరేష్ యానం నుంచి అందిస్తారు. నరేష్, మోంతా తుఫాను ప్రభావం తీరం దాటిన తర్వాత ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈదురుగాలులు నిన్న ఏ విధంగా తీరం దాటక ముందు పరిస్థితులు ఉన్నాయో అదేవిధంగా ఈదురుగాలులు కొన్ని చోట్ల గంటకు 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వేగంతో కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిన్న రాత్రి తీరం దాటిన సమయం నుంచి కూడా పూర్తిగా కొన్ని చోట్ల చిరుజల్లులతో కురిసిన వర్షం కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యానాంకి సంబంధించి చూస్తున్నాము. యానాం ఎంట్రీ హైవే ఇది. అయితే పూర్తిగా కూడా ఇప్పటికీ కొన్ని దుకాణాలు ఓపెన్ చేయని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఇక్కడ పూర్తిగా అధికారులు అప్రమత్తమై బ్యారికేడ్స్ను పెట్టి ఎక్కడికక్కడ టోల్ గేట్స్ లాగా ఏర్పాటు చేసి అన్ని చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఈ రాకపోకలకు సంబంధించి కేవలం అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని ఆదేశించారు. ఈ తరుణంలోనే తెల్లవారుజాము నుంచి కూడా కొంతమంది నిత్యావసర సరుకుల కోసం బయటకు వచ్చినప్పుడు కూడా కొన్ని దుకాణాలు ఇప్పటికి కూడా మూసివేసిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా యథావిధిగా ఎప్పుడూ కూడా యానాం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు తెల్లవారుజాము నుంచే మార్కెట్స్ ఓపెన్ చేసి ఉంటాయి, బిజినెస్ ఎప్పుడు నడుస్తుంటుంది. కానీ ఇప్పుడు మొత్తం అంతా నిర్మానుషంగా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా కూడా తీరం దాటిన అర్ధరాత్రి సమయం 12:30 గంటల తర్వాత నుంచి కూడా ఈదురుగాలులు భారీగా వస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఈదురుగాలుల ప్రభావంతో కొన్ని చోట్ల చిన్న చిన్న చెట్లు కూడా కూలిన దృశ్యాలు కనిపించాయి. అదేవిధంగా ఈ కోనసీమ కాకినాడ ప్రాంతాలలో సముద్రతర ప్రాంతం ఏవైతే ఉన్నాయో ఆ సముద్రతర ప్రాంతాలలో కొంతవరకు అలజడి అనేది నిన్నటి విధంగానే కొనసాగుతూ వస్తుంది. మత్స్యకారులను కొంతవరకు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశించడం జరిగింది. అయితే నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎందుకంటే పూర్తిగా కూడా అనేక ఏవైతే పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉంటాయో ఆ చెట్లు ఈదురుగాలుల ప్రభావంతో పూర్తిగా కూడా ఒక్కసారిగా ధ్వంసమవుతున్న దృశ్యాలు కూడా కొన్ని చోట్ల పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా యానాం చుట్టుపక్కల ప్రదేశాలలో మనకి కొబ్బరి తోటలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల కొబ్బరి తోటలు కూలిన దృశ్యాలు కూడా సాధారణంగా కొబ్బరి చెట్టు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ నిన్న తీరం దాటే సమయానికి అదేవిధంగా ముందు కూడా ఈదురుగాలుల ప్రభావం భారీ ఎత్తున కూడా కాకినాడ అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలలో కనిపించిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తెల్లవారుజామున అయిన తర్వాత కూడా ఉదయం నుంచి యానాం చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఇదే విధంగా ఈదురుగాలుల ప్రభావం కొనసాగుతూ వస్తుంది. అయితే ఏదేమైనా సరే అధికారులు ప్రజలకు కూడా సూచిస్తున్నారు పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉండాలని, కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలి. పూర్తిగా ఈరోజు 24 గంటల సమయం పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇలాంటి తరుణంలోనే ఏవైతే ఎమర్జెన్సీ సర్వీస్ ఏవైతుంటాయో వాటిని మాత్రమే వినియోగించుకోవాలని, అదేవిధంగా బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా అత్యవసర పని ఉంటే మాత్రమే బయటకు రావాలని ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. అయితే యానం వద్ద పరిస్థితి ఈ విధంగా కొనసాగుతుంది. ఇంకా ఈదురుగాలులు అనేవి భారీ ఎత్తున చాలా వేగంగా వస్తున్నాయి. అయితే నిన్న చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అధికారులు కేవలం ఏవైతే ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయో వాటికి మాత్రం అనుమతి ఇచ్చి మిగిలిన వారిని ఇక్కడే నిలిపివేసిన పరిస్థితులు కనిపించాయి. అర్ధరాత్రి సమయంలో దాటే సమయంలో చాలా వరకు కూడా ఇక్కడ వెహికల్స్ని నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడిప్పుడే కొంతవరకు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా ఈరోజు మొత్తం 24 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం నేపథ్యంలో అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో నరేష్, సాక్షి టీవీ, యానాం నుంచి. మోంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు దెబ్బతినింది. ఉవ్వెత్తున ఎగసిపడ్డ రాకాసి అల్లధాటికి రాక్ వాల్ నుంచి బండరాళ్లు రోడ్డు మీద కూర్చిపడ్డాయి. దీంతో బీచ్ రోడ్డు పెచ్చులు ఊడిపోయాయి. చూస్తున్నాం మనం, ఇది కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రోడ్డు. సో తరచు కూడా తుఫాను భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ రోడ్డు దెబ్బతింటున్న క్రమంలో ఈ ఆర్మర్ స్టోన్ అనే ఈ రాక్ వాల్ని నిర్మించడం జరిగింది. సో దీని ద్వారా మన టైడ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం నియంత్రించి ఇది తీర ప్రాంతం లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసే క్రమంలోనే ఈ వాల్ని నిర్మించారు. అయితే ప్రస్తుతం నిన్న మోంతా తుఫాన్ ధాటికి ఈ బండరాళ్ళన్నీ కూడా రోడ్డుపై వచ్చి చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఆ రోడ్లో ఇక వాహనాలు వెళ్ళే పరిస్థితి అయితే లేని విధంగా చూస్తున్నాం. ఎందుకంటే అవి బోల్డర్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. దీన్ని ఆర్మర్ స్టోన్ వాల్ అంటూ ఉంటారు. ఇది
సముద్ర తీర ప్రాంతాల్లో టైడ్ స్పీడ్ని కానీ ఆ వేగాన్ని నియంత్రించేందుకు ఆ ప్రభావం తగ్గించేందుకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం నిన్న మోంతా తుఫాన్ దాటికి చూస్తున్నారు ఎంత పెద్ద పెద్ద బోల్డర్స్ చెల్లాచెదురుగా రోడ్డుపై వచ్చి పడ్డాయి అంటే ఆ వేగం తీరం దాటిన సమయంలో ఏ రకంగా ఉండింది అనేది కూడా అంచనా వేయచ్చు. ఉప్పాడ బీచ్ రోడ్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఎక్కడ తుఫాన్ ఏర్పడినా ముందుగా ఉలిక్కిపడేది ఉప్పాడ తీర ప్రాంతమే. తుఫాన్ తీరాన్ని సమీపించుకుంది ఉప్పాడ తీర ప్రాంతం మునిగిపోతుంది. దీనికి ప్రధానమైన కారణం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతం అంతా కూడా కోతకు గురి కావడమే. ఒక ఉప్పాడే కాదు, ఉప్పాడ నుంచి ఉన్నటువంటి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు కూడా తరచూ ఈ తుఫాన్ల సమయంలో కోతకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైతే మోంతా తుఫాన్ గత రాత్రి తీరం దాటిందో, తీరం దాటిన నేపథ్యంలో ఉవ్వెత్తున ఇక్కడ అలలన్నీ కూడా ఎగసిపడిన పరిస్థితి అయితే ఉంది. కాకినాడ రూరల్ వరకు 4 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఈ రాక్ వాల్ అంతా కూడా పూర్తిగా చింద్రాబిందనమైన పరిస్థితి. ఉవ్వెత్తున ఎగసిపడిన రాకాశ అలల దాటికి ఈ రాక్ వాల్లో ఉన్నటువంటి రాళ్లన్నీ కూడా ఈ రోడ్డు మీద వచ్చి పడడంతో ఇక్కడ రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయింది. మనం విజువల్స్ చూసినట్లయితే ఇటీవలే ఈ రహదారిని నిర్మించడం జరిగింది. అయితే ఆ కెరటాలది వచ్చి రాక్ వాల్ ఢీకొని ఈ రోడ్డు మీద పడడంతో ఈ రోడ్డు మీద ఉన్నటువంటి ఈ తారంతా కూడా అచ్చులచ్చులుగా విడిపోయి రోడ్డు మీద చంద్రాబిందనంగా పడిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి నా వెనకాల కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నా వెనకాల చూస్తే ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ కెరటాల దాటికి చాలా బరువున్న, అంటే దాదాపు ఒక 50 నుంచి 70 కేజీల బరువున్న బండరాలు కూడా ఇలా ఈ రోడ్డు మీదకి వచ్చి పడడంతో ఈ రహదారి అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం బండరాలు ఏ విధంగా ముందుకు కొట్టుకుని వచ్చాయో. అంటే కెరటాలు ఎంత బలంగా ఢీకొట్టడంతో ఇంత బరువైన రాళ్లన్నీ కూడా ఈ విధంగా రోడ్డు మీద వచ్చి పడ్డాయో, అంటే కెరటాలు దాటి ఏ విధంగా, కెరటాల ప్రభావం ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ప్రధానంగా ఈ రోడ్డుని చూసుకుంటే రోడ్డు మీదే రోడ్డు, అంటే ఈ రోడ్డు వేసాలని చెప్తున్నారు కానీ శాశ్వత ప్రాతిపదికన రోడ్డు నిర్మించకపోవడం వల్ల మనం చూడవచ్చు ఈ పూర్తిగా దెబ్బతింది. అంటే సముద్రపు నీరు అలల దాటికి కూడా ఈ రహదారి అంతా కూడా పూర్తిగా పెచ్చులుగా ఊడొచ్చేస్తున్న పరిస్థితి. దీంతో కేవలం పాక్షికంగా రోడ్ల నిర్మాణం చేపట్టడం వల్ల తరచూ తుఫాన్ సమయంలో ఈ రోడ్డు అంతా కూడా కోతకు గురి కావడం, లేదంటే రోడ్డు పూర్తిగా చంద్రాబింద్రం అయ్యే పరిస్థితులు అయితే ఉత్పన్నమవుతాయి. మోంతా తుఫాన్ నేపథ్యంలో ఈ రహదారి ప్రమాదకరంగా మారడంతో అధికారులంతా కూడా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు అయితే పూర్తిగా నిలిపివేశారు. కేవలం ఒక 2 వీలర్స్ మాత్రమే వెళ్తున్నాయి. భారీ వాహనాలు కానీ వెళ్లేందుకు ఈ మార్గం అంత శ్రేయస్కరం కాదని చెప్పడంతో ప్రమాదకరంగా మారడంతో దాదాపు 3 రోజుల పాటు ఈ రహదారిని అయితే మూసివేయడం జరిగింది. మనం చూస్తున్నాము భారీ బండరాలు సైతం, అంటే మనం కదపడానికి వీల్లేని బండరాయి సైతం అలల దాటికి ఈ రోడ్డు మీదకి కొట్టుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారులు అయితే శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ఈ తుఫాన్ సమయంలో, ఈ వాయుగుండాల సమయంలో, లేదా సముద్రం పోటు మీద ఉన్నప్పుడు, పౌర్ణమి ఉన్నప్పుడు ఈ ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్లో ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతూ ఉంటాయి. ఆ అలలు ఎగసిపడుతున్న నేపథ్యంలోనే తరచూ ఈ కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ పాక్షికంగాని లేదా చాలా డ్యామేజ్ అయితే ఖచ్చితంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. విడుదల శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ నుండి. మోంతా తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట, సంగం మండలంలోని కొన్ని గ్రామాలకు అధికారులు రాకపోకలు నిలిపేశారు. బీరాపేరు వాగు, నక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు రహదారికి అడ్డంగా ముళ్లకంప వేసి రాకపోకలను నిలిపేశారు. ఏఎస్పేట నుంచి ఆత్మకూరుకు, అస్తినాపురం నుంచి ఏఎస్పేటకు రాకపోకలు నిలిచిపోయాయని, ప్రజలు వాగు దాటకూడదని హెచ్చరికలు జారీ చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరద నీరు వస్తుండటంతో సోమశిల జలాశయం నుంచి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీటి దాటికి పెన్నా నదిలోకి 3 పెద్ద బోట్లు కొట్టుకొచ్చాయి. ఇవి ఇసుక రీచ్లో ఇసుక తవ్వకం కోసం తెచ్చిన బోట్లు అని తుఫాన్ కారణంగా పక్కనే వంతెన కట్టేసినట్టుగా స్థానికులు చెబుతున్నారు. వరద ప్రభావానికి తాడు తెంచుకొని పెన్నా నదిలోకి కొట్టుకొచ్చాయి. బోట్లు ఆనకట్ట వద్ద ఇరుక్కోవడంతో బ్యారేజీకి పెద్ద ప్రమాదం తప్పింది. తక్షణం
అధికారులు చర్యలు తీసుకుని బోట్లు తొలగించకపోతే బ్యారేజీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.